ఎవరైతే బిగ్ బాస్ గెలవాలనుకుంటారో సుమన్ శెట్టి, తనూజ, ఇమ్మాన్యుయల్ వీళ్ళలాగా ఉంటే బిగ్ బాస్ అడాప్ట్ చేసుకుంటే గెలుస్తారు. ఎవరైతే బిగ్ బాస్ అడాప్ట్ అవ్వలేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే రమ్య మోక్షనే. అడాప్ట్ చేసుకోలేకపోయింది. ఏదో ఎలా చేసుకోలేకపోయింది, ఎందుకు చేసుకోలేకపోయింది అంటే తను ఇంకా నేను బయటనే ఉన్నాను, నేను బిగ్ బాస్ లోకి రాలేదనుకున్నది. ఇంకా అప్పటికి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు దివ్యల మాదిరి చూడండి, ఫస్ట్ వచ్చింది, తర్వాత సైలెంట్ అయిపోయింది, తర్వాత కలుపుకుంటూ పోయింది, ఓదారుస్తుంది, మళ్ళీ తిరుగుతుంది, అంటే అరవడం మళ్ళీ ఓదారుస్తుంది. ఇలాంటివి చేసుకుంటే నేను బిగ్ బాస్ సర్వే అయ్యేది. ఇలాంటి ఏదో నేను పొడి చేస్తా తొక్కేస్తా అంటే నేను సర్వే అవ్వలేదు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. స్క్రిప్ట్ అనేది కొంతవరకు స్క్రిప్ట్ ఉంటుంది. అంటే మనం అక్కడ జరుగుతుంది, ఇక్కడ చూస్తుంది, మనం అనుకున్నది జరుగుతుంది, స్క్రిప్ట్ అనుకుంటుంది. అక్కడ మనం అనుకున్న జరగలేదంటే దాన్ని స్క్రిప్ట్ అనేస్తాం, జరగలేదంటే స్క్రిప్ట్ అనేస్తాం, అనుకున్నట్టు జరిగిందంటే దాన్ని స్క్రిప్ట్ కాదు మనమే అంటాం. సో ఇక్కడ మనిషి ఆలోచన బట్టి ఉంటుంది స్క్రిప్ట్ నాన్ స్క్రిప్ట్ అని చెప్పేసి. ఉన్నది జరిగిందంటే స్క్రిప్ట్ అంటాం. సో అది మనుషులు ఆలోచన బట్టి తప్ప ఇక్కడ స్క్రిప్ట్ ఏమి ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే, ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఒకటే, కామన్ మ్యాన్ అయినా ఒకటే, సెలబ్రిటీ అయినా ఒకటే, తోపైనా తురుమైన అందరూ ఒకటే. అది జనాలు చూసి నీకు ఇస్తారు. ఇప్పుడు క్రితం సీజన్ చూసుకుంటే మనకు షణ్ముఖ్ అని ఒక అన్న వచ్చాడు, షణ్ముఖ్ గారు. ఆయన సెలబ్రిటీ లెవెల్ వచ్చారు, కానీ ఆయన విన్నవలేకపోయారు. అదే తన యాటిట్యూడ్, తను ఉండే విధానం ఆకట్టుకోలేకపోయాడు జనాల్ని. సో అదనమాట. నేను సెలబ్రిటీని లోపలికి వచ్చేస్తాను, నేను సినిమా హీరో అంటే అవ్వదు. బిగ్ బాస్ అందరికీ ఛాన్స్ ఇస్తుంది, జనాలను కూడా చూస్తుంది, కామన్ మ్యాన్ అందరినీ. సో లోపలికి వెళ్ళినాక నువ్వు కామన్ మ్యాన్ హీరో తురుమంటే అవ్వదు. నీ యాటిట్యూడ్ అక్కడ డిస్ప్లే అవుతుంది ఫస్ట్.